కాలం మారుతోంది, జీవనశైలి మారుతోంది. కానీ బంధాలు మాత్రం మారకూడదని గట్టిగా నమ్ముతున్న ఓ కుటుంబం ఆస్తుల కంటే ఆప్యాయతలే గొప్పవని ఆచరణలో నిరూపిస్తోంది ఆ ఉమ్మడి కుటుంబం. నేటి సమాజంలో చిన్న చిన్న కారణాలతో కుటుంబాలు విడిపోతుంటే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం కుర్లపల్లి గ్రామంలోని ఓ ఉమ్మడి కుటుంబం మాత్రం 6 తరాలుగా ఒక్కటిగానే జీవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఉమ్మడి కుటుంబంగా పేరొందింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకే సజీవ నిదర్శనం 2 కుటుంబాలతో మొదలైన ఈ వంశం నేడు 6 తరాలకు విస్తరించి ఏకంగా 83 మంది సభ్యులతో ఒకే కుటుంబంగా కొనసాగుతోంది. కుటుంబ పెద్దలు హనుమంతరాయుడు, ముత్యాలప్ప చూపిన మార్గంలో అందరూ ఐక్యంగా జీవిస్తున్నారు. కలిసుంటేనే కలదు సుఖమనే మాటను జీవితంలో ఆచరిస్తున్నారు. ఆ కుటుంబంలో 43 మంది ఓటర్లు, 20 మంది కుమారులు, 20 మంది కోడళ్లు ఉన్నారు. ఒకే ఇంట్లో అత్తాకోడళ్లు కలిసి ఉండలేని ఈ రోజుల్లో 6 అత్తలు, 23 మంది కోడళ్లు ఒకే చోట కలిసి ఉండడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం 4 భవనాల్లో నివసిస్తున్నా మనసులు మాత్రం ఒక్కటే అంటున్నారు. అవసరమైతే ఇల్లు కట్టుకుంటాం, కానీ కుటుంబాన్ని మాత్రం విడగొట్టమని స్పష్టం చేస్తున్నారు. మా కుటుంబంలో కోడళ్ల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా మేము మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం. పెద్దల వరకు వెళ్లే పరిస్థితి రాదు. మా కుటుంబాన్ని చూసి మరెందరో కలిసిమెలిసి జీవించాలని కోరుకుంటున్నాం అంటున్నారు కుటుంబ సభ్యులు. ఆస్తుల కంటే అనుబంధాలే గొప్పవని నమ్మే ఈ కుటుంబం తమ 5వ తరం పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తోంది. ప్రభుత్వ హాస్టల్లోనే ఉంచి విద్యాభ్యాసం చేయిస్తోంది. 6 తరాలుగా బంధుత్వ వివాహాలు జరిగినా తమ కుటుంబంలో ఎలాంటి జన్యుపరమైన ఆరోగ్య సమస్యలు లేవని చెబుతున్నారు. ఆహారంలోనూ సాంప్రదాయానికే పెద్దపీట వేస్తోంది ఆ కుటుంబం. ప్రతిరోజు కట్టెల పొయ్యి మీదే రాగి సంగటి, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు తయారు చేస్తారు. పండుగలొస్తే ఈ ఇంట్లో సందడి మరింత ప్రత్యేకం. కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరితే ఒక పొట్టేలు, 15 కిలోల చికెన్ సాధారణమే. అందరూ పూర్తిగా చేరితే 3 పొట్టేళ్లు, 40 కేజీల చికెన్ అవసరమవుతాయని నవ్వుతూ చెబుతున్నారు. వ్యవసాయమే ఈ కుటుంబానికి ప్రధాన జీవనాధారం. సుమారు 120 ఎకరాల్లో వేరుశనగ, టమోటా, వంకాయ, కర్బూజా, బొప్పాయి, మిరప, వరితో పాటు పలు పంటలు సాగు చేస్తున్నారు. 200 బోర్లు వేయగా ప్రస్తుతం 34 బోర్లు పనిచేస్తున్నాయి. పంటల సాగు నుంచి కోత వరకు ప్రతి పనిని కుటుంబ సభ్యులే కలిసి నిర్వహిస్తారు. వ్యవసాయంతో పాటు 5 శ్రీకృష్ణ హనుమాన్ ట్రావెల్స్ బస్సులు, 1000 గొర్రెలు, 70 గేదెలు, 3 ట్రాక్టర్లు, బొలేరో, ఐచర్ వాహనాలను కూడా సమిష్టిగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయమే కుటుంబ పెద్దలు హనుమంతరాయుడు, ముత్యాలప్ప కుటుంబ సభ్యులు ఎవరెవరు ఏం పని చేయాలో నిర్ణయిస్తారు. కుటుంబ పెద్దల మాట ప్రకారమే మిగిలిన కుటుంబ సభ్యులందరూ నడుచుకుంటారు. కోడళ్లలో కొంతమంది పొలం పనులకు వెళ్తే మరికొంతమంది కుటుంబ సభ్యులకి భోజనం సిద్ధం చేస్తారు. ఎన్నో కష్టాలు చూశాం, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. కానీ ఎప్పుడు విడిపోవాలనే ఆలోచన రాలేదు. మేము ఉన్నంతకాలం ఈ కుటుంబం ఇలాగే కలిసి ఉంటుంది. మా తర్వాతి తరాలు కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాం అంటున్నారు కుటుంబ పెద్దలు హనుమంతరాయుడు, ముత్యాలప్ప. సంపదలు శాశ్వతం కావు, కానీ బంధాలు శాశ్వతమని, ఐక్యమత్యమే కుటుంబానికి అసలైన బలమని కుర్లపల్లి హనుమంతరాయుడు, ముత్యాలప్ప కుటుంబం నిరూపిస్తోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతున్న ఈ రోజుల్లో ఈ కుటుంబం నేటి సమాజానికి నిజంగా ఆదర్శంగా నిలుస్తోంది. అనురాధ, నేను ఇంటికి 2వ కోడలు. మాది అంతా 80 మంది ఉమ్మడి కుటుంబం మాదంతా. మేము అప్పటి నుంచి అంతా 20 మంది ఆడవాళ్ళు ఇంట్లోనూ అంతా కలిసిమెలిసి ఒద్దికగానే బాగానే ఉంటున్నాము. ఇంట్లో అంతా కలిసి ఒకే దగ్గరే వంట చేయడము, ఒకే దగ్గరే తినడము, అంతే. ఇంకా వేరే అని ఏది లేదు. ఇప్పుడు ఏమైనా షుగర్ పేషెంట్ ఉంటే వాళ్ళకి మాత్రం కొర్రన్నము, ఇట్లా ఏమైనా చపాతి, రోటీ, ఉప్మానో ఇట్లాంటివి చేస్తూ ఉంటాము. వంట మాత్రం అందరికీ ఒకటే ఇదే. అందుకు ఇంట్లో పెద్దగాని బాగానే అందరినీ ఒకటిగానే చూసుకుంటున్నారు. నా భార్య, నా పిల్లలని భేదం లేదు. అందరి పిల్లల్ని ఒకే రకంగా చూసుకుంటున్నారు. ఇంతవరకు కానీ అందరినీ నా వాళ్ళే వీళ్ళు అని బాగానే కలుపుగోలుతనంగానే ఉన్నాము ఇంతవరకు. కానీ పిల్లలు పెద్దల నుంచి కానీ పిల్లల వరకు కానీ ఇంతవరకు ఏ భేద అభిప్రాయం లేకోకుండానే చూసుకొని వస్తూ ఉన్నారు. కోడళ్ళు కానీ పర్వాలేదు సార్, అంత బాగానే మాట వింటారు. ఏమన్నా కొద్దిగా డిఫరెన్స్ అట్లా వచ్చినప్పుడు అప్పటికప్పుడే మళ్ళీ సర్దేసుకుంటాం.
ఎవరైనా ఏమో ఒడిదిడుకలు ఉంటాయి సార్ ప్రతి ఇంట్లోనూ. అయినా అట్లా ఉన్నా కానీ మాది వెనకనే ఒకరికొకరు బాగా అన్యోన్యంగానే కలిసిమెలిసి బాగానే ఉంటున్నాం. ఎవరు ఏమే కానీ గలాటిగా చేసుకునే కానీ ఏమీ పోము సార్. ఈరోజు 6 తరాలుగా ఉమ్మడి కుటుంబము ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన ఇండియాలోనే పేరు పొందిన కుటుంబంగా మా కుట్లపల్లి గ్రామంలో వెలిసింది. ఈ కుటుంబం నుంచి చాలామంది నేర్చుకోవాలి. ఈరోజు 83 మంది జీవనం సాగిస్తూ కష్టపడి సంపాదిస్తూ ఒక అన్యోన్యంగా ఉండటం తాలూకా జిల్లా రాయలసీమలోనే ఎక్కడ లేదు. ఇది చాలా గొప్ప విషయము. మా ఊరికి మంచి పేరు తెచ్చిన ఫ్యామిలీగా మేము ఆనందిస్తున్నాము. ఈ బంధుత్వాలు చూసి మనం కూడా బంధుత్వం కలుపుకోవాలని మా అన్న కూడా మ్యారేజ్ చేసుకున్నాము. ఉమ్మడి కుటుంబం మాది. మేము 22 మంది కుటుంబ సభ్యులు ఉన్నాము. సొంత పిల్లలు పెద్దోళ్ళు అంతా కలిసి సార్. మాకు 6 తరాల నుండి మేము ఇట్లా కలిసి మంచి ఉన్నాము సార్. మేము ఒకప్పుడు సార్ 9 పెళ్ళిళ్ళు చేస్తే 6 మంది పిల్లలు మగవాళ్ళు అంత మా ఇంట్లోనే వాళ్ళే కలిసి చేసాం సార్. ఇంకొక 3 మాత్రము వేరే బయట చేసాం సార్. ఒక ఇంట్లో ఒకటో తప్పితే 2 ఉంటే 2-3 కుటుంబాలు ఉంటే 2 కుటుంబాలు వేరే అయితే ఎక్కువ. అట్లా మీరు ఒకటే 9 కుటుంబాలు ఒకటే ఇంట్లో అంటే చాలా ఆశ్చర్యపడే విషయము. ఆ పిల్లలు 9 జంటని ఆ ధర్మసంస్థ పుణ్యక్షేత్రం ఉంటే ఎలాగంటే వరకు రంగారంగ వైభవంగా తీసుకుపోయి మా జంటకి ఒకటే గడిలోనా 9 మంది కుటుంబాలకి దండం ప్రకటించారు సార్. చాలా అద్భుతమైన ప్రశంస ఇది. మా పిల్లలు ఎక్కడ పెళ్ళైన ఉంటే ఇప్పటికీ 9 మందికి అందరికీ సంతానమైంది సార్. ఏమి నోటుపడలేదు సార్ నాకు. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.